రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తిస్తూ కొనియాడబడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఉదయకాలము మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ రాత్రి వరకు మా అందరినీ కూడా మీ కృపా సహాయము చేత కాపాడినందుకు వందనాలు. అవును తండ్రి, ఈ రోజున ఎన్నో ప్రయాణాలు మేము జరిగించాము, ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎన్నో పనులు చేశాము. అయినా సరే ఏ సమస్య రాకుండా, ఏ శోధన, అనారోగ్యం, బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అయా ప్రమాదాలు ఏవి ఈరోజు జరగకుండా మా అందరినీ రక్షించుకున్నందుకు, సజీవులుగా ఈ రాత్రిన మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశము అనుగ్రహించినందుకు మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేనే నిన్ను రక్షించువాడును అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం ద్వారా అయా మీరు జ్ఞాపకం చేస్తున్నట్లుగా, అవునయ్యా, మమ్మల్ని ఎవరు రక్షించినా రక్షించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకొనకపోయినా, అయా ఎవరి సహాయం మాకు లేకపోయినా మీరు మాకున్నారని, మీరు మమ్మల్ని రక్షిస్తారని, మీరు మమ్మల్ని కాపాడతారని ఈ రాత్రి కాలంలో మీ యొక్క బలమైన మాటలు మాకు తెలియపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయమున తండ్రి కృంగిపోయిన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో, ఎవరి అండా దండ లేకుండా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో మీ సహాయము దయచేయండి. పేరు పేరున అడుగుతున్నాం. మీ కృప వారందరి ఎడల కుమ్మరించండి నాయన. అనారోగ్య సమస్యల చేత, అయా బలహీనతల చేత ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు. అయా స్వస్థత లేక నాయన కృంగిపోతున్నారు. ఎన్నో మెడిసిన్స్ తండ్రి వారు వాడుతూ ఉన్నప్పటికీ అయా విడుదల రావడం లేదు. మీరే వారిని రాత్రి సమయంలో ముట్టండి తండ్రి. ఐసీయూలో ఉన్న వారిని లేవనెత్తండి. ఆపరేషన్స్లో ఉన్న వారికి సరిగా ఆపరేషన్ జరగడానికి సహాయము దయచేయండి ప్రభువా. అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామమున లయపరచండి. అదేవిధంగా నాయన ఎంతో మంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు. అప్పులు కట్టుకోలేని, తీర్చుకోలేని పరిస్థితుల్లో నిందలు, అవమానాలు తండ్రి వారు అనుభవిస్తున్నారు. వారి ఎడలు మీ కృప చూపించండి. ప్రతి అప్పును అయా కొట్టివేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. తలగా ఉండడానికి సహాయము దయచేయండి. గర్భఫలము లేని వారందరిని బట్టి అడుగుతున్నాము. అయా మూసుకుపోయిన ఆ గర్భాన్ని మీరే అయా ముట్టి గర్భఫలము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు కుటుంబాల్లో నెమ్మది లేని స్థితిని ఈ రాత్రి కాలంలో అనుభవిస్తున్నారు. కన్నీరు కారుస్తూ ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు నాయన. ఆ కుటుంబాలను మీరు దర్శించండి ప్రభువా. సమాధానంతో నింపండి అయ్యా. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ వైరమును, ఆ అనుమానములను, విభేదములను తీసివేయండి తండ్రి. ప్రేమతో జీవించడానికి సహాయము దయచేయండి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారు తల్లిదండ్రులకు లోబడి జీవించుటకు కృప చూపించండి తండ్రి. నాయన, రక్త సంబంధికుల మధ్య కూడా అనవసరమైన విభేదాలు తండ్రి, వాటన్నిటిని తీసివేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా. అపవాది గలిబిలిని యేసు నామమున కొట్టివేయండి ప్రభువా. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడ్డారు. కేసుల నుంచి వారిని విడిపించండి. న్యాయం వారి వైపు జరిగించండి అయా. దుర్వ్యసనాలు, పాపపు అలవాట్లు, చెడు క్రియలు, వ్యసనాలు, అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. అదే రీతిన ఆయా దేశాలు వెళ్ళి ఉన్నారు. అక్కడ పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం. విదేశాలు వెళ్తూ ఉండంగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో
ఆ పాస్పోర్ట్స్లలో తండ్రి మీ సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి జవాబు దయచేయండి నాయనా. అదే విధముగా ఉద్యోగము లేని వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి నాయనా. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయము దయచేయండి తండ్రి. అయా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు, వారందరూ కూడా క్షేమముగా సురక్షితముగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను, అధికారులను దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా అలసిపోయి సేద తీరబోతూ ఉండంగా మంచి నిద్రతో మా అందరిని సంతృప్తి పరచండి అయ్యా. ఎవరు నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా, ఎటువంటి భయాలు, కలవరాలు లేకుండా అయ్యా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖముగా సేద తీరే కృప చూపించమని, అయా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచ దేవదూతల కాపుదల దయచేయమని, అయా మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా చేర్చుకొని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.